యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కూర్చుందాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. మీ అందరికీ ఒక ప్రకటన. రేపు 22వ తారీఖు పోయిడిపల్లి షారోను ప్రార్థనా మందిరం వారు నిర్వహిస్తూ ఉన్న 22వ మందిర వార్షికోత్సవపు ఆరాధన రేపు సాయంత్రము 6 గంటలకే ముందుగానే ప్రారంభించబడుతూ ఉంది. మీలో ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. బళ్ళు ఉంటే బళ్ళు, వెళ్ళగలిగితే ఎలాగా, ఎవరైనా దించమన్నా కానీ ప్రతి ఒక్కరూ ఆ మందిర వార్షికోత్సవంలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. పగలు సేవకుల మీటింగ్ ఉంది. ఐఎఫ్జే సేవకుల ప్రాంతీయ సెమినార్, వాళ్ళందరూ సేవకులు దేశం కోసం, రాష్ట్రం కోసం, సేవకులు సంఘాల కోసం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. సేవకులైన వారిని ప్రోత్సహించండి, తెలిసిన వారికి చెప్పండి, అక్కడికి పంపించండి. వాటి కోసం మీ అనుదిన ప్రార్థనలో, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మంచిది, దేవునికి స్తోత్రం. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను ప్రియులారా. ఈ సాక్ష్యం ఎందుకో లైవ్లో చెప్పడం చాలా ఉత్తమమని నాకు అనిపించింది. ఈ సాక్ష్యం నా ఒక్కడి సాక్ష్యం కాదు, 4 కుటుంబాల సాక్ష్యం ఇది, సంఘ సాక్ష్యం ఇది. ఈ సాక్ష్యం నేను బ్రతికిన ఈ 45 సంవత్సరాల్లో ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖు మరచిపోలేని సాక్ష్యం ఇది. 2025వ సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖు నేను ఎన్నటికీ మర్చిపోను. ఎందుకంటే ఈ డిసెంబర్ నెల 16వ తారీఖు, అంతకుముందు 2 నెలల క్రితం నా కూతురు 9వ తారీఖు వెళ్ళింది, దుబాయ్ దేశం వెళ్ళింది. 9వ తారీఖు వెళ్ళిందని కానీ ఏ నెలలో తెలియదు నాకు, నేను గుర్తుంచుకోవాలా. 9వ తారీఖు గుర్తుంది కానీ ఏ నెలలో తెలియదు. 2 నెలల తర్వాత అనగా డిసెంబర్ 16వ తారీఖు మా కోడలు స్వప్న కూడా దుబాయ్ దేశం వెళ్ళింది. ఆమెను మేము ఎయిర్పోర్ట్కి దించడానికి, పంపించడానికి నేను, నా భార్య, మా అత్తగారు, అలాగే మా తోడల్లుడు కూతురు ఆమె, మాతో పాటు ప్రాముఖ్యంగా సంఘ సభ్యులు అయిన ప్రియ తండ్రి గారు కొర్నేలి గారి కుమారుడు, 2వ కుమారుడు చందుబాబు, మేమందరము కారులో మా కోడల్ని దుబాయ్ దేశం పంపించడానికి మేము గన్నవరం, విజయవాడ ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళి దించాము. నేను మెసేజ్ చూసుకోవాలి, ఫ్లైట్ 3 గంటల ఆలస్యం అయినా వెళ్ళాము, అక్కడ ఉన్నాం. ఆమెను క్షేమంగా ఎక్కించాం. ఆమె ఫ్లైట్ ఎక్కింది, ఆమె పని ఆమె చూసుకుంది, ఆమె వెళ్ళిపోయింది జాగ్రత్తగా. మేము ఆ ఫ్లైట్ లేట్ అయినప్పుడు నాతో పాటు నన్ను ఆ ఫోటో కూడా అక్కడ పెట్టు, మాకు జరిగిన సంఘటన నన్ను ఒక పక్కకు పెట్టి ఆ ఫోటో ఒక పక్కన పెట్టు. అక్కడ జరిగిన సంఘటన, ఫ్లైట్ 3 గంటలు లేటు. నానా చందుబాబు, నువ్వేమన్నా బండేసుకొని వెళ్ళిపోతావా? మరి నీకేమన్నా పని ఉంటుంది కదా, మేము వినయ్ అన్నాడికి ఎలాగొస్తాం? ఎందుకులే గారు, ఉంటాను, నేను కూడా మీతో పాటు వస్తాను, ఉన్నానుగా, ఎంతసేపు ఏదో ఒకటి చూసుకుంటాను అన్నాడు. సరే, జాగ్రత్తగా ఉన్నాం, ఎక్కిచ్చేసాం, ఆమెను క్షేమంగా పంపించాం. పంపించేసి కరెక్ట్గా మేము గన్నవరం వచ్చి భోజనం చేసి బయలుదేరాం. 2 గంటలకు బయలుదేరాం, 2:30 అయిందనుకుంటా. ఆ 2:30 గంటలకు బయలుదేరి మేము వస్తూ ఉన్నాం. మీరు ఆ స్క్రీన్లో ఇంకొద్దిగా ఈ వీడియో పక్కగా జరిపి, కెమెరా పక్కగా జరిపి దాన్ని పెద్ద చేయి. కెమెరా నన్ను ఒక పక్కకు పెట్టు, ఇటు జరుపు, కొంచెం జాగ్రత్తగా జ్ఞానంగా చేయి. నేను ఒక పక్కకు ఉండొచ్చు, అది మధ్యలోకి ఉండొచ్చు. కెమెరా పక్కకు జరుపు. వీడియో ఇది కొంతమందికి తెలుగు అర్థం కాదు, అంటే కొంచెం తెలియదు. నాన్న ఇటు చూడు, కెమెరా శాంతం ఇటు తిప్పు, నన్ను పక్కకు జరుపు, ఇట్లా పక్కకు జరుపు. అది మీరు ఆ స్క్రీన్లో చూడవచ్చు, మీ ఫోన్లో మీరు చూసుకోండి. మేము గన్నవరంలో భోంచేసి వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే మా మీద సాతానుగాడు బాగా ఏడుపు ఉంది. సాతానుగాని ఏడుపు చాలా ఉంది.
సేవకుడిగా ఉన్నాం కదా, సంఘం ఈ కుటుంబం కూడా సంఘం కొరకు బాగా ఉపయోగపడుతుంది కదా. సాతానుగాడు బాగా ఏడుస్తూ ఉన్నాడు మా మీద. సాతానుగాడు ఎలాగైనా నన్ను ఎదగనీయకూడదు, ఎందుకంటే మా బిడ్డలు విదేశాలకు వెళ్తూ ఉన్నారు, ప్రయోజకులు వెళ్తున్నారు, సంఘం బాగుపడిపోద్ది, సేవ డెవలప్ అయిపోద్ది అని సాతానుగాడు మా మీద చాలా చాలా మళ్ళీ నన్ను మధ్యలోకి తీసుకొచ్చి పెట్టాడు. ఫోన్ తిప్పేనా, ఫోన్ ఎట్లా తిప్పేయి, అది ఎట్ట కూడా తిప్పేయి, నేను పక్కకి వెళ్ళిపోతా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతానుగాడు నన్ను బాగా ఏడ్పిస్తూ ఉన్నాడు. అది అట్లాగా పక్క జరిపి ఇది పెద్ద చేయి. గుడ్. ఎందుకంటే అది తెలియాలి, ఫోటో పెద్ద చేసి ఓకే గుడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మేము తిరిగి ప్రయాణమయ్యాం. సాతానుగాడు ఎప్పటి నుంచో మమ్మల్ని ఏదో ఒక విధంగా మమ్మల్ని ఈ భూమి మీద లేకుండానే చేయాలన్నంత ఏడుపు ఈ భూమి మీద జరుగుతూ ఉంది. అని ఎత్తుకోమ్మా, అని వాళ్ళు చేయరు, అందరూ వినేదంటే నువ్వు కూడా వింటున్నావు, నువ్వు కూడా ఉన్నావు ఆ సావులో. సాక్ష్యం సరిగ్గా చెప్పనేయండి నన్ను. సాతాను ఏడుపు, సాతాను లూసిఫర్ గడి ఏడుపు నా సంఘం మీద, నా మీద, నా కుటుంబం మీద, అంతేకాదు నా కొరకు నాతో ఎవరైనా సహాయం చేయడానికి కానీ మందిరానికి సహాయం చేయడానికి వారి మీద చాలా విపరీతంగా పనిచేస్తున్నాడు సాతాను కానీ పని. మేము దాటాం, జంక్షన్ దాటేసాం, బ్రిడ్జి దాటేసాం, వస్తూ ఉన్నాం, క్షేమంగానే వచ్చాం, చక్కగా వస్తూ ఉన్నాం, చక్కగా సరదాగా వస్తూ ఉన్నాం, చక్కగా పిల్లని ఎక్కించాం, భవిష్యత్తులో పిల్లోడు కూడా వెళ్ళిపోతున్నాడని మాట్లాడుకుంటూ వస్తాం. ఇక్కడ ఉన్నది ఇంకెవరండి మర్చిపోయాను, మా మనవడు కూడా కారులో ఉన్నాడు, చిన్న బిడ్డ, 3 సంవత్సరాలు, ఇంకొక 2 నెలల్లో 3 నిండిపోయి 4వ సంవత్సరంలోకి వస్తాడు. వాళ్ళ తల్లిని ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించేసి ఆ తర్వాత కారులో అతను ఉన్నాడు. ఎయిర్పోర్ట్లో కారు బయలుదేరిన దగ్గర నుంచి మొదలుకొని నేను ఎదర్ సీట్లో కూర్చుంటే, తాతయ్య నువ్వు వెనకాల కూర్చో, నేను ఒక్కడనే ముందు కూర్చుంటాను, నువ్వు వద్దని ఏడ్చి నన్ను వెనక పంపించి డ్రైవర్ చందు తోలుతున్న ప్రక్క సీట్లో ఒక్కడే ఉన్నాడు. మీరు ఒకటి ఆలోచించాలా, ముందు కూర్చున్న పిల్లోడు కానీ, డ్రైవరు తోలుతున్న చందు కానీ, వెనకాల కూర్చున్న నలుగురిలో కానీ ఒక్కళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఒట్టు. ఒక్కళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకునే అలవాటు మనకుంటేగా, పెట్టుకోలేదు, సీట్ బెల్ట్ పెట్టుకోలే. కారు కూడా కుర్రోడు మంచి చక్కగా ఫాస్ట్గానే తోలుతున్నాడు, మంచి ఫాస్ట్గానే తోలుతున్నాడు. ఎందుకంటే అనుభవం నేర్పడి కడప, హైదరాబాదు, ఇంకా అటు ఇటు అర్ధరాత్రులు అనగా వాళ్ళు తిరిగిన సందర్భాలు, వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది పెద్ద ఇదేమీ కాదు. ఎందుకంటే నేను ఒకటి చెప్తూ ఉన్నాను, సాతాను నా మీద పడి, నా కుటుంబం మీద పడి, నా సంఘం మీద పడి, నా సంఘ సభ్యుల మీద పడి ఎంత ఏడుస్తున్నాడో, నా దేవుడు అంత కాపుదల ఈ 2025వ సంవత్సరం డిసెంబరు 16వ తారీఖున దేవుడు నాకు తోడుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జంక్షన్ దాటేసి మిర్జాపురం దాకా వస్తూ ఉన్నాం. మిర్జాపురం లోపల అశోక్ లైలాండ్ అనే కొత్త కంపెనీ ఒకటి పెట్టారు, కార్లు వ్యాన్లు తయారు చేసే కంపెనీ. నేను పోనేమనలేదు, అటు వెళ్దామని అడగలేదు. అక్కడ చంద్రబాబు మాస్టర్ గారు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఆ కంపెనీ అవన్నీ చూపిద్దామని తన మనసులో ఆలోచన వచ్చి అటు పోనించాడు. అయ్యగారు ఇదే అశోక్ లైలాండ్, ఇక్కడే కార్లు తయారు చేసేది, వ్యాన్లు తయారు చేసేది, బస్సులు తయారు చేసి చూపించాడు. చూసాం, మరలా తిరిగాం. అయ్యగారు ఇక్కడ మేము పనిచేసాము, ఇల్లు చూసాం, తిరిగి వస్తూ ఉన్నాం. ప్రియరా మీరు గమనించండి, అందులో మేము ఉన్నది 6 సభ్యులు ఉన్నాం. 6 సభ్యుల్లో 3.5 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు, పసిపిల్లోడు. ఆ పిల్లోడు ఎదర్ సీట్లో సీట్ బెల్ట్ లేకుండా ఫోన్ చూసుకుంటూ ఒక్కడే కూర్చున్నాడు. వెనకాల 4 కూర్చున్నాం, నేను, మా అత్తగారు, నా భార్య, మా కూతురు అయింది కూతురు. ఎదర నా సంఘ సభ్యుడు, ఆత్మీయ సంఘ సభ్యులు, ప్రియ సహోదరుడు చందు, అతనే తోలుతున్నాడు. కారు కూడా వాళ్ళదే. పాస్టర్ గారు కూతుర్ని మేమే దించాము, అయ్యా మీరే రావాలి, కోడళ్ళు కూడా మీరే దించాలి, మీరే రావాలి, వస్తాము మేము, దానిదేముంది అయ్య గారు అని వారు వచ్చారు. ప్రియారా నమ్మండి, అవన్నీ చూసుకొని తిరిగి వస్తూ ఉండగా అక్కడ ఒక కంపెనీ ఉంది, అక్కడ ఒక బడ్డీ కొట్టు ఉంది, అక్కడ ఒక యూటర్న్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఎందుకో ఆ సమయంలో కారు కొంచెం స్పీడ్గా ఉంది. అయితే ఏం జరిగిందంటే మాకు ఎదురుగా ఒక కుక్క అడ్డం వచ్చింది. ఈ కుక్క పెద్దదే కాదు, చిన్నదే కాదు, మధ్యతరగతి కుక్క. కొంతమంది ప్రాణాలు ఎక్కడ పోగొట్టుకుంటారు తెలుసా? కుక్క ప్రేమికులు కుక్కలను తప్పించబోయి ప్రాణాలు పోగొట్టుకుంటారు.
కుక్క ప్రేమికులు రోడ్డు మీద వచ్చే కుక్కను తప్పించబోయి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఒక విషయం, మాకు ఏ అపాయం కలగకుండా కుక్కను గుద్దేస్తే మేము సేపుకి వచ్చేసేవాళ్ళం. పిల్లోడు ఆ సహోదరుడు కుక్కను తప్పిద్దామని కొంచెం ఇట్లా టర్నింగ్ రైట్కి తీసుకున్నాడు. రైట్లో డివైడర్ ఉంది, డివైడర్ని తప్పిద్దామని ఇలాగ తిప్పాడు. ఇలా తిప్పటమే తెలుసు, ఏం జరిగిందో మాకు తెలియదు. ఆ డివైడర్ ఎక్కితే పల్టీలు కొట్టేది, అందులో ఉన్న 3-4 శవాలు లెగిసిపోయి చచ్చిపోయేవాళ్ళం. అది డివైడర్ తప్పించడానికి తిప్పాడు. అది తిప్పటమే తెలిసింది. నేను చూస్తూనే ఉన్నాను, నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను. ఆ తిప్పటం మేము గాల్లో ఉన్నామండి. రోడ్డు మీద ఉన్న సంగతి నాకు తెలియదు. ఒక అలికిడి రావట్లేదు, ఒక ఇబ్బంది కలగట్లేదు. ఏంటో అన్కండిషన్లోనికి వెళ్ళిపోతున్నాం. తిరిగిపోతుంది, కారు తిరిగిపోతుంది, ఇక వెళ్ళిపోతున్నాం. ఒక చివరి సమయంలో ఆ పిల్లోడు సైలెంట్గా ఉన్నాడు, వెనకోళ్ళందరూ సైలెంట్. ఎందుకంటే డ్రైవరు అతను, ఆ చందు కూడా అతను సైలెంట్గా అయిపోయి, అయ్యగారు ఇక అంతా అయిపోయిందని అన్నట్లుగా నా వెనక తిరిగి చూస్తూ అట్లాగా ఉండిపోయాడు. నేను ఒకే మాట దేవుడిని అన్నాను, అయ్యా అంతా అయిపోయింది నాయన, దేవా అంతా అయిపోయింది, ఇక అయిపోయింది మా పరిస్థితి అని అనగలిగానంతే. పెద్ద శబ్దం వచ్చింది. ఏమిటి ఆ శబ్దం? ఆ శబ్దం ఆ గాల్లో అలాగే వెళ్తా ఒక పెద్ద బండ ఉంది అక్కడ. ఏదో ఇంటి గోడ ఇంత మందం ఉంది, పెద్దగా ఉంది, అక్కడ పడేస్తుంది. ఆ బండకి కారు గుద్దుకొని, ఎదరి భాగం బండకి గుద్దుకొని అలాగూ తిరిగి ఆ కాలువలోకి, అవతల ఆ బండ అవతల పెద్ద కాలువ ఉంది, తోట అదంతా. ఆ కాలువలోకి అలాగూ తిరిగి 2 చక్రాలు వెనకాల కాలువలో ఉన్నాయి, ముందు భాగం ఇటు తిరిగి రోడ్డు తిరిగి నుంచింది కారు. మేము డోర్ తీయలేదు. పిల్లోడు కేకలు పెట్టేస్తున్నాడు. అందరూ ఏమైందేమో. అప్పుడు తెలివి వచ్చింది మాకు. డోర్ తీసుకొని బయటకు వస్తే 100 మంది అక్కడ పోగొడిపోయారు, వచ్చేసారు. ఎవడన్నా బతుకున్నాడు, ఇంకెవరైనా చచ్చిపోయారా చూడండి. మేము అందరూ క్షేమంగా వస్తున్నాం. చిన్న పిల్లోడు ఎదర్ సీట్లో డ్రైవర్ పక్కన సీట్ బెల్ట్ లేకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చున్న మా మనవడు శ్రేష్ఠ ప్రకాష్ పాల్ అంత పెద్ద బండ గుద్దుకొని, మీరు చూస్తున్నారు కదా కారు ముందు భాగం, ఇంకొక ఫోటో అయినా పెట్టినైనా ఇంకా కొద్దిగా జూమ్ చేయి, ఆ కారు ముందు భాగం కనపడేట్టు జూమ్ చేయి. ఆ ముందు భాగం అంత బండ గుద్దుకున్నా కానీ సీట్లో నుంచి కొంచెం కూడా అతను ముందుకు పడలేదు. మేమెవ్వరం అటు ఇటు పడలేదు, మాకెవ్వరికి దెబ్బలు తగలలేదు. మన కారు తోలుతున్న చందుకు కానీ, ఎదురు కూర్చున్న చిన్న పిల్లోడికి కానీ, వెనకాల కూర్చున్న 4గురికి కానీ చిన్న గాయం అయితే ఒట్టు. ఎందుకు అంటే అక్కడ యేసయ్య మమ్మల్ని ఆ కారుతో పాటు లేపి మరణమును మమ్మల్ని తప్పించాడు. ఆ బండే అక్కడ లేకపోతే కారు స్ట్రైట్గా వెళ్ళిపోయి కాలువలో పడి పల్టీలు కొట్టి చాలామంది చచ్చిపోయేవాళ్ళం. ముందుగా చిన్న పిల్లోడు, డ్రైవరు, వెనకాల కూర్చున్న వాళ్ళు అనేక మంది, అందరం పోయేవాళ్ళేమేమో. అక్కడికి 100 మంది వచ్చారు. 100 మంది మాట్లాడే మాట ఏంటంటే, ఈరోజు దేవుడే మిమ్మల్ని కాపాడాడు. ఏ దేవుడిని ఆరాధిస్తున్నారో ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు. నేను అనుకుంటాను, మీకు దేవుడు చేసిన అక్కడ కొన్ని కార్యాలు తెలుసా? 1, డివైడర్ను కొట్టకుండా చేశాడు కార్యం. 2 కారు పల్టీలు కొట్టకుండా చేశాడు. ఎందుకు పల్టీలు కొట్టలేదు తెలుసా? వెనక టైర్ బరస్ట్ అయిపోయింది. బరస్ట్ అవ్వకుండా ఉంటే కారు పల్టీలు కొట్టేది. బరస్ట్ అయింది కనుక అది కదలకుండా అట్లాగే వెళ్ళిపోవటానికి కారణమైంది. 3, త్రియేక దేవుడైన యేసుక్రీస్తు బండ రూపంలో అక్కడ ఉన్నాడు. ఆ మనవడి కోసం ఉన్నాడా? దేవుని సేవ చేయడానికి నా కోసం ఉన్నాడా? సేవకుని సహాయం చేయడానికి కుమారుడు కోసం ఉన్నాడా? సేవకుని కుటుంబాన్ని ఎక్కించడానికి నా కుమార్తె కోసం, అత్తగారి కోసం ఉన్నాడా? ఎవరి కోసం ఉన్నాడా? అది దేవునికి తెలుసు ఎందుకు వచ్చాడో. నా మీద పడి ఎంతమంది ఏడుస్తూ ఉన్నారు, సాతాను ఎంత ఏడుస్తున్నాడో అంతకంటే ఎక్కువగా నా యేసయ్య నా పక్షంగా కార్యం చేశాడు. హల్లెలూయా. ఆ కారు బాగు చేయడానికి 1,50,000 అయిద్దా, 2 లక్షలు అయిద్దా, ఎంత అయిద్దో నాకు తెలియదు. వాళ్ళ కుటుంబం, ఆ కుమారుడు దాన్ని చూసి ఆ కారు యజమాని శేఖర్ బాబు ఫోన్ చేస్తే ఒకే మాట అన్నాడు, ఆ కారు అక్కడ వదిలిపెట్టి మీరు వచ్చేయండి. వాళ్ళ తల్లికి ఫోన్ చేస్తే వాళ్ళ తల్లులు వాళ్ళు చూసి వాళ్ళు అంటారు, కారు ఇది పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, మీరు అందరూ బ్రతికి ఉన్నారు. ఈరోజు బ్రతికి ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప. సంఘంలో ఒక కుటుంబం, సేవకునికి ఒక కుటుంబం, సేవకునికి తరపున 2 కుటుంబాలు, 4 కుటుంబాలను ఈరోజు మీ ఎదుటి సజీవుడిగా నా దేవుడు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమివ్వాలి దేవునికి? నేనేమివ్వాలి దేవునికి?
సాతాను నా మీదుగా, నా కుటుంబం మీదుగా, నా సంఘం మీదుగా, సంఘ సభ్యుల మీదుగా ఎంత ఏడుస్తూ ఉందో అంతకంటే ఏ దేవుడు నా పక్షంగా నిలబడి కార్యం. నేను చెప్తున్నానండి, మేము చచ్చిపోయామండి, కానీ ఈరోజు దేవుని కృపలో బ్రతికి ఉన్నామండి. ఆమేన్. చచ్చాం, కానీ చావు నుండి పసిపిల్లోడు ఎదర సీట్లో, మీకు ఒకటి ఆలోచించాలి, ఎదర సీట్లో సీటు బెల్ట్ లేకుండా కూర్చున్నవాడు కింద పడకుండా ఉన్నాడు అంటే అది ఎంత ప్రమాదమో, ఎంత బండ గుద్దుకున్న ఎదరపోటట్టు అయిపోయినా కానీ పిల్లోడు కిందకి పడలేదంటే మన వల్ల, ఎవరి వల్ల కాదు. ఏ సీటు బెల్ట్ లేదు మాకు, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాల. కారణం ఏంటి? సీటు బెల్ట్లు లేవు. సీటు బెల్ట్లు పెట్టుకుంటే అవి ఓపెన్ అయ్యేవేమో, అది వేరే రకం. చిన్న గాయం అండి, చిన్న నొప్పండి, మాకెవ్వరికి కాలేదండి. కారు అయితే పనికి రాకుండా పోయిందండి. దీనికి కారణం మరి నేనేం చేయాలి? నేనేమి ఇవ్వాలి దేవునికి? అమ్మా, మీ కుటుంబం ఏమి ఇవ్వాలి దేవునికి? ఆ రోజు పసిబిడ్డ, నేను సేవకుడుగా, సంఘ సభ్యులు, అత్తగారు, కుమార్తె, నా భార్య, మేమందరం ఉన్నాం. ఒకే కుటుంబం, ప్రాముఖ్యమైన వాళ్ళం, దేవునికి పనిచేసే వాళ్ళం ఉన్నాం. దేవుడు సాతాను క్రియలను, సాతాను ముళ్ళను, సాతాను మరణమును దేవుడు విరగొట్టాడు. ఆమేన్. ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని కృపేనండి. ఈరోజు మేము బ్రతికి ఉన్నాం. ఏమిచ్చినా ఈ రుణం మేము తీర్చలేం. అది ఎంత కార్యం, దేవుడు చేసిన కార్యం, ఎంత అద్భుతం. ఆ అద్భుతానికి నేనేమివ్వగలను? ఆ కారు మీరు చూస్తున్నారు, అది అక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఆ కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వెనకాల టైర్ పంచర్ అయిపోయి వెనకాల పార్ట్ కూడా డ్యామేజ్ అయిపోయింది. కానీ కారులో ఉన్న ఒక్క వ్యక్తికి కూడా చిన్న గీత కూడా గీసుకోకుండా అద్భుతంగా అక్కడ ఉన్న 100 మంది సాక్ష్యం ఏం చేస్తారయ్యా? నేను పాస్టర్ గారినయ్యా, మా కోడల్ని ఇలాగా ఫ్లైట్ ఎక్కించి వస్తున్నామయ్యా. ఇంత పెద్ద అయ్యా, మీ దేవుడు గొప్పడయ్యా, మీ దేవుడు మీకు తోడుకున్నాడయ్యా, అందుకే ఈరోజు బ్రతికున్నాడు. లేదంటే ఇక్కడ మీరు బ్రతికి ఉండటం ఏంటి? ఈ పరిస్థితిలో మీరు బ్రతికి ఉండటం ఏంటి? ఒక గాయం కాకుండా. నేను చెప్తున్నాను, వర్డ్ ఆఫ్ షారోన్ మినిస్ట్రీస్, షారోను స్వరం ప్రార్థనా మందిరానికి, సేవకునికి, సంఘానికి ప్రభు తోడై ఉన్నాడు. నమ్మండి. నేను నమ్మాను. నేను కళ్ళారా చూశాను మరణాన్ని. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 16వ తారీఖు చచ్చేదాకా మరిచిపోలేని గుర్తింపు తల్లిగారు కృపమ్మ గారి కుటుంబానికి, మా అత్తగారి కుటుంబానికి, కుమార్తె లక్ష్మి, మా కుమార్తె, మా తోడలు కూతురు వారి కుటుంబానికి, నా కుటుంబానికి ఇది గొప్ప నిదర్శనం. దేవునికి స్తోత్రం. చచ్చి బ్రతికాం. కారణం ఏంటి తెలుసా? ఇంత జరిగిన కారు పల్టీలు కొట్టనీయలేదు, మాలో ఎవరికి గాయాలు కానీయలేదు, ఏ మరణం మా చెంతకు చేరనీయలేదు. ఏడ్చేవాడు ఏడవని, పడి ఏడ్చేవాడు ఏడవని. ఏ సాతానైనా, ఏ మనిషి అయినా వాడి ఏడ్పు వాడికే తగిలిద్ది, కానీ నా పక్షంగా నా దేవుడు తోడుకున్నాడు. ఆమేన్. నా దేవుడు నాకేమీ కానీయలేదు, నా దేవుడు నా సంఘానికి ఏమీ కానీయలేదు, నా దేవుడు నా బిడ్డలకేమీ కానీయలేదు, నా దేవుడు తన సేవకునికేమీ కానీయలేదు, కానీయుడు. ఆమేన్. నేను నమ్ముతున్నాను. ఇంకా బలంగా సేవ చేస్తాను, ఇంకా బలంగా దేవుని నమ్ముకుంటాను, ఇంకా బలంగా దేవుని ప్రకటిస్తాను, ఇంకా బలంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతాను. మనుషులకు భయపడను, మనుషులకు లోబడను, మనుషుల వైపు చూడను. మీరైనా సరే దేవుని నమ్మండి. మరణంలో నుండి మిమ్మల్ని కాపాడుతాడు దేవుడు. ఆమేన్. నన్ను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. ఆమేన్. నమ్మండి అమ్మా. ఈరోజు నేను బ్రతికించాను. నా మనవడు బ్రతికొచ్చాడు, నా భార్య బ్రతికొచ్చింది, సంఘ సభ్యులు చందుబాబు బ్రతికొచ్చాడు, మా అత్తగారు, మా కుమార్తె బ్రతికొచ్చారు. ప్రియులారా, ఈరోజు మేమే సాక్షులం. మీ ఎదుట మేము సాక్షిగా నిలబడ్డాం. దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యమో. చావు గోతి నుండి, మరణము నుండి దేవుడు మమ్ములను విడిపించాడు. ఆమేన్.